అందరికీ మర్నాథ్ అండి. ఈరోజు దైవిక స్వస్థత ప్రార్థన చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మహిమ ప్రభావములు గల తండ్రి, మానవుని కొరకు సమస్త దానములు గల భూమి ఆకాశములు కలుగజేసిన తండ్రి వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రి నమస్కారములు. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని పలికిన తండ్రి, నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థపరిచిన నీకు స్తుతులు. కుమారుడవైన తండ్రి, నీవే స్వయముగా నీ ప్రభావము చేత రోగులను స్వస్థపరిచిన నీకు స్తుతులు. ప్రభువ, పక్షవాత రోగి నీ యొద్దకు తేబడి నిన్ను అడగకపోయినను వాని హృదయములోనున్న కోరికను బట్టి స్వస్థపరిచిన నీకు వందనములు. దేవమానవుడైన ప్రభువ, సేన దెయ్యములు పట్టినవాడు నిన్ను చూచి నమస్కరించిన చర్యను బట్టి అతనిలోని దెయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు. జీవమైన తండ్రి, ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్నదానిని బ్రతికించిన దేవా నీకు ప్రణతులు. ఏర్పాటు రక్షకుడవైన ప్రభువ, కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థత కొరకు ప్రాధేయపడి అడుగగా ఆమె కుమార్తెను బాగు చేసిన నీకు వందనములు. పరిశుద్ధుడవైన తండ్రి, 10 మంది కుష్ఠరోగులు మమ్మను కరుణించమని వేడుకొనగా వారి మనవి విని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడని చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచు దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్థలాంతరమున బాగు చేసిన నీకు స్తోత్రములు. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నారని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను అని సెలవిచ్చిన ప్రభువ, మేము ప్రార్థించినవియు ఆశించినవియు నెరవేరనప్పుడు నెరవేరినవని నమ్మగల గట్టి విశ్వాస పద్ధతిని మాకు అలవరిచిన నీకు వందనములు. మా స్థితిని గతిని ఎరిగిన తండ్రి, మేమెంత ప్రార్థించినా నెరవేరనప్పుడు ప్రార్థనాంశములు నీ దివ్య చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించి నీ సహాయము కొరకు అబ్రహాము వలె నిరీక్షింపగల కృప దయచేయుదువని నమ్ముచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధాత్మవైన తండ్రి, నీ సంగమునకు నీ శక్తులను దయచేసి 2000 సంవత్సరముల నుండి అనేకులను నీ ప్రభావముచే బాగుచేయుచున్న నీకు స్తోత్రములు. మాకు కలిగిన జబ్బు పేరు అను ఈ అస్వస్థతను మీ పాదముల యొద్ద ఉంచి ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రభావము చేత ఈ అస్వస్థతను తొలగించి స్వస్థత దయచేయుమని విశ్వాసముతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్. ఈ దైవిక స్వస్థత ప్రార్థన నాతో చదివించుకున్నందుకు మీకు స్తుతి తండ్రి. అందరికీ మర్నాథ్ అండి. ఈ దైవిక స్వస్థత ప్రార్థన ఎవరికైతే చదువు రాదో, అలాగే ఎవరికైతే చదవడానికి టైం లేదో ఈ వీడియో అనేది వినండి, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే
ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు డైలీ అప్డేట్స్ అనేది మీ మొబైల్ ఫోన్స్లోకి వస్తాయి. అందరికీ మర్నాత్ అండి.